అవును, కవిత సీఎం అవుతా అని కూడా చెప్తుంది కదండి. కవితకు సీఎం అవుతుందంటే ఆ మస్తు చెప్తుంది. ఆయన కూడా చెప్పిండు. ఎవరు పాల్ ఆయన చెప్తారా అందరు, నేను కూడా చెప్తా అవుతారా అట్లా. అది ప్రజలు కోరుకోవాలి, చెప్తారా అందరూ. వాళ్ళ ఆశ ఉంటుంది, ప్రజలు నిర్ణయిస్తారు. కేఎంఆర్ కూడా చెప్తుంటాడు, నేను తమ అమెరికా ప్రెసిడెంట్ అయితే ఇప్పుడే బుస్తన మాట్లాడిన, ఇప్పుడే అంతన మాట్లాడిన, ఇప్పుడే ఇంతన మాట్లాడిన, 20 దేశాలు నాకు విమానాలు ఉన్నాయి అయిపోయాలని. కానీ కేఏపాల్కి మీరు చూసుకున్నట్టయితే ఒక సపోర్ట్ అన్నది ఎవరు మాజీ ఎమ్మెల్యేలు చేరలేదు, మీరు అనేది చూసారు. కానీ ఈమె పార్టీలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా. నేను ఏమంటున్నా, ఇంతకుముందు ఒక రోజు చెప్పినా నేను, ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. సో వాళ్ళు బిడ్డ బయటకు వచ్చింది, రేపు పొద్దున అల్లుడు బయటకు పోతాడు, తండ్రి కొడుకు ఇద్దరే ఉంటారు. సో అది ఒక చిన్న పార్టీ అవుతుంది, బీజేపీ అండర్లోకి పోతుంది, బీజేపీ అండర్లోకి తీసుకుంటారు దాన్ని. సో ఫ్యూచర్లో కవితనే ప్రతిపక్షం కూడా ఉండొచ్చు అని కూడా చెప్పిన నేను ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నా ఉండొచ్చు కూడా. ఆమె ప్రయత్నం చేసుకుంటే తప్పే ఉంది అంటున్నా. ఆడొక చెల్లెల స్ట్రోక్ దయ్యం అన్న ఆంధ్రాలో ఏమైంది, ఇది కూడా ఈ చెల్లెల స్ట్రోక్ దయ్యం ఎవరికి తగులుతుందో ఆ బాణం ఎవరికి కొడుతుందో మాకేం తెలుసు, ప్రజలు చెప్తారు.